తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. మామూలుగా మనము ఒక దెబ్బ తగిలితే మనం ఏమన్నా మాట్లాడతామా? ఏడుస్తాం, గట్టిగా అరుస్తాం, ఏం మాట్లాడలేము. అలాంటి సమయంలో దేవుడు కొరడా దెబ్బలు తిని తన కాళ్ళకు తన చేతులకు మేకులు కొట్టి ఇలాంటి దీన స్థితిలో ఉన్నప్పుడు, ఏమి మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు శిలువలో 7 మాటలు పలికాడు. ఆ 7 మాటలలో ప్రత్యేకమైన మొదటి మాట, ప్రభువా, వీళ్ళందరూ నన్ను వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళ దేవుణ్ణి ఉమ్మివేస్తూ వచ్చారు, దూషిస్తూ వచ్చారు. ఎవరైతే ఏ ప్రజలైతే దేవుని చేత రొట్టె ముక్కలు తీసుకున్నారో ఆ జనులే ఆ యొక్క దేవుని యొక్క మహిమలో ఆ రొట్టెను తింటూ వచ్చారు. ఎవరైతే ఆ రొట్టెను తిన్నారో ఆ ప్రజలే సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేస్తూ చెప్పారు. వాళ్ళందరి కొరకు ప్రభు చెప్తున్నాడు. ఇక మొదటి మాటలో నేర్చుకోవాల్సిన పాట ఏంటి అంటే, మన శత్రువులని ప్రేమించాలి, వారందరి కొరకు ప్రార్థన చేసే విధంగా ఉండాలి. ఒకసారి మనం అందరూ కూడా మనల్ని పరిశీలించుకున్నట్లయితే మన శత్రువులను ప్రేమిస్తున్నామా, వారి కొరకు ప్రార్థన చేస్తున్నామా అని ఒకసారి మనము